ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. యూపీలోని మీరట్లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం సూసైడ్ తర్వాత పరారైన సాదిక్ దేశ సరిహద్దు దాటేందుకు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని న్యూ యుఎస్ టెరిటరీ అంటే కొత్త అమెరికా భూభాగంగా పేర్కొంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో మరోసారి పోస్ట్ చేశారు. పొరుగు దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామిగా మారితే ఆ దేశాలను శత్రువుగా పరిగణిస్తామని హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అర్ధరాత్రి వేళ మున్సిపల్ అధికారులు హడావిడి చేశారు. పెద్ద కాలువ గట్టు వద్ద నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించడం కలకలం రేపింది. పుష్కరాల పేరుతో తమను ఉన్నపళంగా ఖాళీ చేయించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపునకు మరో 24 గంటలు పట్టే అవకాశం ఉంది. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 14వ రోజుకు చేరింది. స్టైఫండ్ పెంచే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూడాలు తేల్చి చెప్తున్నారు. కాకినాడలోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. మొబైల్ ఫోన్ కనిపించకుండా పోవడంతో మొదలైన వివాదం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్థానిక విద్యార్థుల కొట్లాడుకునే వరకు వెళ్ళింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 45,192 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 48,444 క్యూసెక్లుగా ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. వర్షాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. నేటి నుంచి 4 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో విషాదం నెలకొంది. బాలరాం మర్చెంట్ రోడ్లో వినాయక ఆగమన ఊరేగింపులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 5 గాయపడ్డారు. దేశంలో ఇంధన భద్రతకు కొత్తగా ఎల్పీజీ పైప్ లైన్లు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 7,000 కోట్లతో 1800 కిలోమీటర్ల మేర 3 కొత్త ఎల్పీజీ పైప్ లైన్లకు పీఎన్జీఆర్బీ ఆమోదం తెలిపింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్యాసింజర్లకు ఇకపై ఫిజికల్ బోర్డింగ్ పాస్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లలోని ఈ బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోతుందని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి బోర్డింగ్ పాస్ పై స్టాంపింగ్ ఎత్తివేయాలని ఇమిగ్రేషన్ అధికారులను ఆదేశించింది. 50% టారిఫ్లు విధిస్తామన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బెదిరింపులకు కెనడా ధీటుగా బదులిచ్చింది. ఉక్కు, పాల ఉత్పత్తులతో సహా పలు రంగాల దిగుమతులపై తాము సుంకాలు విధిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. ఇవి సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మహిళల హాకీ ప్రపంచ కప్లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆమ్స్టెల్విన్ వేదికగా రాత్రి 10:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో అత్యధికంగా 4 సార్లు తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. బంగ్లాతో 2వ టెస్టులో ఓపెనర్ షాద్మాన్ను అవుట్ చేసి ఈ ఫీట్స్ అందుకున్నాడు.